ఇటు చూడండి, ఇప్పుడు మీకు ఈ మిల్లు కొనాలని ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది చెప్పండి అమ్మా. చెప్పండి, ఏముంది, క్యాజువలే కదా, ఖాళీగా ఉంటున్నామని. అంటే దీని మీద ఎందుకు ఆలోచన వచ్చింది? ఖాళీగా ఉండాలంటే వేరే ఎన్నో రకాల బిజినెస్లు ఉంటాయి కదా. ఏమో ఇదైతే కొంచెం ఇంటి దగ్గర ఉండే గాయనం చూసుకోవటం మంచిగా ఉంటుందని. అంటే మరి మీకు విజయసాయి ఎలక్ట్రికల్ షాప్ అడ్రస్ ఎవరు చెప్పారు? సూర్యాపేటలో దొరుకుతుంది ఈ ఐటమ్ అని మా పిల్లలు చెప్పారు. పిల్లల ద్వారా మీరు అక్కడికి వెళ్ళి పిల్లల ద్వారానే తీసుకున్నాం. అక్కడ సేటు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటా, అంటే మంచిగా మాట్లాడిండా లేకపోతే ఏదో మాట్లాడిండులే, అంటే మా బుజ్జి అంతకుముందు పరిచయం అయింది కాబట్టి మంచిగా మాట్లాడిండు. అంటే మీకు కావాల్సిన వివరాలు మొత్తం మిల్లు గురించి చెప్పిండు, నాకే చెప్పిండు. ఇప్పుడు నేను డెమో ఇచ్చింది, మీకు ఎట్లా అనిపించింది? మీకు చెప్పిన విషయం మంచిగా ఉందండి, అర్థమయ్యేటట్టుగా ఉంది. అన్ని అర్థమైనా, ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ముందు మోటార్ అది వేయటం, అంటే దాన్ని 240 వోల్టేజ్ మీద తర్వాత అది వేయాలని చూంచిరు. అది వేసినాక ఇందులో కొంచెం ఇది లేపినాక ఇది మెయిన్ ఇది చేయమని చెప్పిండు. మెయిన్ రెగ్యులేటర్ ఇది రెగ్యులేటర్ అంటారు. అసలైంది అదే కదా. అది మంచిగా అర్థమైందా? ఏ ప్రాబ్లం లేదు. ఓకే. సేట్ ఎన్ని కిలోలు, గంటకి ఎన్ని కిలోలు వస్తుంది అని మీకు చెప్పిండు. 25 అని చెప్పిండు. మీకు ఎన్ని కిలోలు వచ్చింది? అంటే 30 వచ్చింది. 30-35 దాటి వస్తుంది. అవునా? సేటు తక్కువే చెప్పిండు కాబట్టి ఎక్కువ మంచిగా వస్తుంది. అంటే మిల్లు చాలా బాగుందా సేటు చెప్పిన దానికంటే? అంటే మనం ఇంత ముందు అయితే చూడలేదు కాబట్టి ఇప్పుడైతే చూస్తున్నాం. ఇంకోసారికి అయితే మంచి అనుభవం, అంటే మీరైతే సంతోషం, అనుభవాలు ఉంటది. ఓకే అండి.